రాజా సాబుకు సంబంధించి నేను ఒక ప్రశ్న జరిగింది, ఒక సాంగ్ రిలీజ్ చేశారు. మిథున్ చక్రవర్తి పెర్ఫార్మెన్స్ మీద నడిచిపోయిన పాట అది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ సినిమా చాలా కీలకంగా మారబోతుంది రాజా సాబ్ అనేది. మా కంపెనీని కష్టాల కడలిలో నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి సినిమా. అంతగా తీసుకుంటే 600 దాటాలి, మినిమం 650 కోట్లు దాటితే కానీ అది నెంబర్ కాదు. అంటే ఈ సినిమా 1000 crore దాటి 12 కనీసం. భద్రాజీ గారు, రాజా సాబుకు సంబంధించి నేను ఒక ప్రెస్ మీట్ జరిగింది, ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అవును, అది చూసారా ఎలా ఉంది? అది కాకుండా ఇప్పుడు ఒక టాపిక్ రన్ అవుతుంది, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ సినిమా చాలా కీలకంగా మారబోతుంది రాజా సాబ్ అనేది. అంటే కీలకంగా మారటం అంటే ఆయనే చెప్పుకున్నాడు కదా ఆ మాట, విశ్వప్రసాద్ గారు. మా కంపెనీని కష్టాల కడలిలో నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి సినిమా రాజాసాబే కాబోతోంది అని చెప్పాడు ఆయన. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి బిజినెస్, దానికి సంబంధించిన ఫిగర్స్ కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇది సరిపోదు అనేది, అంటే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చెప్తున్నటువంటి నెంబరే 400 అంటున్నారు. అవును, ఈ 400 అంటే ఈ సినిమా ఏ రేంజ్లో కనీసం ఇంటూ 3 ఉంటే అది బీభత్సమే. ఆ ఇంటూ 3 ఉండాల్సినటువంటి కనీసపు అవసరం ఉంది ఇప్పుడు. అంటే ఆయన చెప్పిన పద్ధతిలో కష్టాల కడలి నుంచి ఒక ఫరంని బయటకు నడిపించాలంటే ఆ సినిమా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కనీసం 3 తీసుకురాగలిగితే ప్రయోజనం. అందుకని అంటే బిగ్ స్కేల్లో ఆ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్, అంటే ఆ రేంజ్లో ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కలుపుకొని ఇంట్రెస్ట్లో ఎక్కువ పడటం వల్ల 400 అయింది అంటున్నారు. మరి ఏదైనా కానీ ఇంటూ 3 అయితే తప్ప వర్కౌట్ అవ్వదు. నాన్ థియేటర్గా 200 వచ్చింది అనేది ఒకటి అంతే, అది ఇష్యూ కాదు అసలు. అది అంటే థియేటర్గా రావాలంటే ఇప్పుడు 200 ఇంటూ 3 వేసుకుంటే 600 అవ్వాలి. 600 థియేటర్లకు రావాలి. అంటే అక్కడి వరకు లెక్కేసుకుంటాయి. ఏది హిందీ బెల్ట్, అలాగే సౌత్ మొత్తం కూడా అంతగా లెక్కేసుకుంటే 600 దాటాలి, మినిమం 650 కోట్లు దాటితే కానీ అది నెంబర్ కాదు. అంటే ఈ సినిమా 1000 crore దాటి 12 కనీసం 12 దాటితే తప్ప ఆయన చెప్పినటువంటి కష్టాల కడలి నుంచి కడతీర్చే ప్రాజెక్టు అని ఆయన ఏదైతే క్లెయిమ్ చేసుకున్నాడో, ఆ క్లెయిమ్ చేసుకున్న ప్రాజెక్టుగా ఇది నిలబడాలంటే 12 దాటాలి. ఈ 12 దాటించేటువంటి పరిస్థితి ఉందా అనేది ఒక చర్చ. అయితే ఈ సందర్భంగా వాళ్ళు నిన్న రిలీజ్ చేసినటువంటి సాంగ్, అది పాత డిస్కో డాన్సర్ పాట. మిథున్ చక్రవర్తి గారికి విపరీతమైన ఇమేజ్ ఇచ్చినటువంటి సినిమా అది. ఆ పాట ఆయనకి చాలా, అంటే మిథున్ చక్రవర్తి పెర్ఫార్మెన్స్ మీద నడిచిపోయిన పాట అది. కంపారిజన్ వచ్చేసింది, మళ్ళీ అగైన్ కంపారిజన్ వచ్చేసేయగానే మిథున్ చక్రవర్తి కనిపించిన జోష్లో ప్రభాస్ కనిపించాడా అనే చర్చ మొదలైంది. అయితే ఈ పాట తెలుగు వెర్షన్ లేదు. అంటే యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండొచ్చు కూడా, పాట ఉండటం వలన ప్రమాదమే లేదు. అది మనం హిందీ పాటలు తెలుగు సినిమాలో చూసి ఆనందించిన సందర్భాలు అనేక ఉన్నాయి. అది తెలుగులో రాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మేబీ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, దాని తెలుగు అనువాదం ఉండదు, డెఫినెట్గా అది అలాగే ఉంటుంది సినిమాలో. చూద్దాం ఏం జరిగింది. అది అలాగే ఉంటుంది, డౌట్ లేదు అందులో. అంటే జనాలు ఆ పాటకు అలవాటు పడి ఉన్నారు, అందుకని దాన్ని కొత్తగా ఏదో చేయాలి అనుకోవడం కూడా ఇబ్బందే. కాబట్టి ఆ పాట ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఒక మాట అయితే బయట సర్క్యులేషన్లో ఉంది. 2 రకాల ప్రచారాలు నడుస్తున్నాయి. ఒక ప్రచారం ఏంటంటే హిందీ బెల్ట్లో ఇది డెఫినెట్గా కనెక్ట్ అయ్యే కంటెంటే అనే మాట ఒకటి బలంగా వినిపిస్తోంది. అంటే ఒక మౌత్ పబ్లిసిటీ మొదలైపోయింది ఆల్రెడీ. విస్పరింగ్ క్యాంపెయిన్ అన్నా ఏదన్నప్పటికీ ఒక మాట అయితే సర్క్యులేషన్లో ఉంది, తెలుగు ప్రేక్షకుల కంటే ఇది హిందీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది అని. నిజంగానే అది జరిగితే ఆయన అనుకున్నట్టుగా ఆయన డ్రీమ్, ఆయన కళ సాకారమైనట్టుగానే భావించాలి. హిందీలో కనెక్ట్ అయితే మామూలుగా ఉండదుగా. అప్పట్లో టికెట్ రేట్లు మామూలు నార్మల్గా ఉన్నప్పుడే. అవును, దాని సాహో కనెక్ట్ అయింది గట్టిగా. సాహో అది 1000 crore ఈజీగా రీచ్ అయింది. అప్పట్లో కనుక ఈ రేట్లు ఈ గోళ ఉన్నట్లయితే మంచి పోస్టర్ పడేది. మంచి పోస్టరే పడేది దానికి. హిందీ బెల్ట్లోనే తెలుగు కంటే ఎక్కువ కరెక్ట్ అయింది అది. అవును, అంటే తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది కానీ హిందీ బెల్ట్లో దానికి మంచి అప్రిసియేషను, రిసెప్షను దక్కింది. కాకపోతే మీరన్నట్టుగా ఆ రేట్లు లేకపోవడం వలన మనం
ఆ 1000 కోట్లు అనేటువంటి పోస్టర్ మిస్ అయ్యాం కానీ ఆ పరిస్థితికి వెళ్ళే కెపాసిటీ దానికి ఆ రోజున ఉండింది. ఇప్పుడు ఈ సినిమా మీద జరుగుతున్నటువంటి ప్రచారం కూడా ఈ కంటెంట్ ఇది హిందీ బెల్ట్లో బాగా కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్ అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇది గనక వాస్తవం అయి ఉంటే ఆయన అనుకున్నట్టుగా 1200 అనే పోస్టర్ వేయచ్చు, వేయటానికి స్కోప్ ఉంది. రెండోది ఇంకొక హర్డిల్ ఏంటంటే ఇక్కడ ప్రీమియర్స్ మీద కొంత వర్కౌట్ చేయాలి అనేది ఒక అభిప్రాయం ఉండింది. కానీ అది ఎంతవరకు అనే దాని మీద ఎవరి సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ డెఫినెట్గా ప్రీమియర్స్ ఉండే ఛాన్స్ ఉంది అనే అభిప్రాయం అయితే అభిమానుల్లో బలంగా ఉంది. ప్రీమియర్స్ ఉండి ఇక్కడ కూడా మంచి రెవెన్యూ కలెక్ట్ చేస్తే, అలాగే ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది అని చెప్తున్న అభిప్రాయం కరెక్ట్ అయ్యి హిందీ బెల్ట్లో కనెక్ట్ అయ్యి అలాగే తమిళ్లోను మలయాళంలోనూ కూడా కనెక్ట్ అయితే అప్పుడు ఆ 1200 పోస్టర్ చూసే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రమోషనల్ యాక్టివిటీకి సంబంధించి హిందీ బెల్ట్లో వీళ్ళు బాంబేలో ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు, నిన్న ఇక్కడ ఒక ఈవెంట్ చేశారు. ప్రభాస్ వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ప్రభాస్ వచ్చాడు, అక్కడ ప్రభాస్ లేడు. లేకుండా సంజయ్ దత్ ఇద్దరు లేరు. సంజయ్ దత్ ప్రభాస్ ఇద్దరు లేరు. ఇద్దరూ లేరు. మిగిలిన వాళ్ళని కూర్చోబెట్టి మమ అనిపించారు అనేటువంటి అభిప్రాయం అయితే జనాల్లో ఉండింది. సో ప్రచారానికి సంబంధించి హిందీ బెల్ట్లో ప్రాపర్గా ఈ సినిమాని ప్రమోట్ చేయలేదు అనే అభిప్రాయం ఇంటర్నెట్లో సర్క్యులేషన్లో ఉంది. కనుక ఇది హిందీ వాళ్ళకి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు అని జరుగుతున్న ప్రచారాన్ని ఎంతవరకు నమ్మచ్చు అనేది డౌటే. సో ఇది ప్రాపర్గా పబ్లిసిటీ కానీ లేకపోతే సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళటం కానీ జరగలేదు అక్కడ. పోనీ రిలీజ్ తర్వాత కనుక చేసినా కానీ బాగానే ఉంటుంది. చెయ్యాలి అంటే నిజానికి ముందు నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉండాలి. ఇదేం కొత్త డేట్ ఏం కాదు, వాళ్ళకి డేట్ అనుకుని చాలా కాలం అయింది. నిజానికి వాళ్ళు డిసెంబర్ రిలీజ్ అని కదా మొదట అనుకుంది. డిసెంబర్ రిలీజ్ అనుకున్నప్పుడు చాలా ముందే ఇన్ అడ్వాన్స్ వాళ్ళు ఇదంతా చేసుకుని ఉండాలి. ఇది జనవరికి పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయిన తర్వాత కూడా వాళ్ళ ప్లాన్స్ ఆఖరి నిమిషంలో మొదలుపెట్టినట్టుగా అనిపించింది ప్రమోషనల్ యాక్టివిటీ. ఇది సీరియస్గానే పట్టించుకుంటున్నారు అభిమానులు. అందుకని ఎంతవరకు ఇప్పటివరకు ఇంకా సౌత్లో ఇంకొక ఈవెంట్ జరగాల్సి ఉంది, అది జరగల. ఈవెన్ అలాంటి బాంబేలో జరిగిన మమ అనిపించిన ప్రెస్ మీట్ లాంటిది కూడా చెన్నైలో జరగల. నిజానికి ప్రమోషన్ సైడు చాలా ఎక్కువ కసరత్తు చేసిన సినిమా మాత్రం ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారి సినిమానే. బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చినటువంటి అఖండ తాండవానికి వాళ్ళు సినిమా ఎలా పుష్ అయినా కానీ వాళ్ళు ఈవెంట్ వైజ్ మాత్రం ప్రతి చోట సక్సెస్ఫుల్గా నడిపారు. అది జరగల ఈ సినిమాకి సంబంధించి. అది జరిగి ఉంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉండుండేది సినిమా అనటానికి ఒక హోప్ దొరికేది. ఆ హోప్ అయితే లేదు. కానీ బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త అయితే హిందీ బెల్ట్లో కనెక్ట్ అయ్యే సబ్జెక్టు అని చెప్తున్నారు. అలా కనెక్ట్ అయితే ఓకే. అలాగే సౌత్లో కూడా మిగిలిన స్టేట్స్లో పట్టుకోవాలి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఓకే. ఇక్కడ తెలుగు సినిమాలకి డెఫినెట్గా ఆదరణ దొరుకుతుంది. పైగా ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నారో తెలుగు ప్రేక్షకులు అలా చూపించిన సినిమాగా అది జనాల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. కాబట్టి జనం చూస్తారు ఆ సినిమాకి. మినిమం ఆ సినిమా చూడాలి అనేటువంటి మూడ్ క్రియేట్ అయి ఉంది తెలుగు రాష్ట్రాల్లో. అదే కర్ణాటకలో కూడా పుష్ అవుతుంది సినిమా. కానీ తమిళనాడు, కేరళ పరిస్థితి ఏంటి? ఆ రెండు కొంచెం అక్కడ బ్రేక్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఫోకస్ పెట్టాలి అక్కడ. తమిళ్లో విజయ్ గారు ఉన్నారు పోటీలో ఉన్నాడు ఆయన. తమిళ సినిమా ఉంది, అది తెలుగులో ఏమవుతుంది అనేటువంటిది ఒక గొడవ అయితే తమిళ్లో ఏ మేరకు పోటీ ఇస్తుంది అనేది. ఇక్కడ ఆ పోటీకి నిలబడుతుందా అనే చర్చ ఇక్కడ చేస్తున్నాం. అక్కడ ఇది నిలబడుతుందా లేదా అనేది చర్చ. అందుకని దీనికి సంబంధించి ప్రమోషన్ మీద సందేహాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కంటెంట్ బాగుంటే నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యి మీరన్నట్టుగా ఒక బిగ్ స్కేల్ సినిమాగా నిలబడే ఛాన్స్ అయితే ఉంది. ఆ హోప్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పేం కాదన్న లెవెల్లో కంటెంట్ ఉంది, విజువల్ స్కేలింగ్ ఉందని మాట్లాడుతున్నారు. దాని మీద హోప్ ఉంది అందరికీ. అందుకని ఇప్పుడే మనం చెప్పలేము ఈ సినిమా గురించి. చెప్పే కండిషన్ అయితే కాదు. ఈ సినిమా డెఫినెట్గా 1200 కోట్లు లేకపోతే బాహుబలిని క్రాస్ చేసేస్తుంది, పుష్ప 2ని కొట్టేస్తుంది, ఇలాంటి మాటలు అనటం టూ ఎర్లీ కండిషనే.
చూద్దాం, చూసిన తర్వాత మనం అంటే 8వ తారీఖు కనుక షోస్ పడితే 8వ తారీఖు రాత్రి మాట్లాడుకోవాల్సిన విషయాలు, ఎస్ లేదు 9 ఎర్లీ మార్నింగ్ పడితే అప్పుడు మాట్లాడుకోవాల్సిన సందర్భమే. ఎస్ మ్యాక్సిమం 8th నైటే షోస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి అబ్రాడ్ నుంచి వచ్చే టాక్ని మ్యాచ్ చేయటం అనేది ఒక కసరత్తుగా మారిపోయింది. అవును. అది కీలకం. అందుకని అబ్రాడ్ టాక్ని బ్యాలెన్స్ చేయటం కోసమైనా దానికోసమైనా సరే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ షోస్ వేసి తీరాలి. అది ప్రభుత్వం అనుమతితో వేస్తారా, లేకపోతే ప్రభుత్వ అనుమతితో బెనిఫిట్ షోస్ అనే పేరుతో వేస్తారా అనేది చూడాలి. ఓకే. ఏదైనా సరే 8వ తారీఖు నైట్ మనం మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి.